సెప్టెంబర్ మాసం ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు రైతులకు గడ్డుకాలమనే చెప్పాలి. వర్షాలు, వరదలు కర్షకులకు తీరని కష్టాన్ని తెచ్చిపెట్టాయి. దాదాపు అన్ని పంటలు అధిక వర్షాలు, వరదల బారిన పడ్డాయి. కానీ ప్రధాన వాణిజ్య పంటైన పత్తిలో జరిగిన నష్టం మాత్రం అపారం. వానల సమయంలో జరిగిన ప్రత్యక్ష నష్టం కన్నా ఆనక చీడపీడలు చేస్తున్న పరోక్ష నష్టం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పత్తి పూత, గూడ, కాయ దశలో ఉంది. ఈ దశలో రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగు, కాయకుళ్ళు తెగులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పత్తిలో చేపట్టాల్సిన సస్యరక్షణ యాజమాన్యం గురించి సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. ఈ యొక్క పత్తి పంట ప్రస్తుతం మనకి కాయ ఎదుగుదల దశలో, అంటే కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. కాబట్టి ఈ యొక్క బెట్ట పరిస్థితులకు, అలాగే వర్షం కురిసిన తర్వాత ఇమీడియట్గా ఈ యొక్క బెట్ట పరిస్థితులు రావడం వల్ల చాలా వరకు ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి పంట నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు కాయ ఎదుగుదల దశలో ఈ యొక్క బోల్ రాట్, అంటే కాయ కుళ్ళు తెగులు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో నుంచి ఈ నవంబర్ మాసం వరకు మనకి పత్తిలో గులాబీ రంగు పురుగు యొక్క తల్లి పురుగులు, అలాగే గుడ్లు పత్తి పంటలో ఆశించి తద్వారా మనకి పంట నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వర్షాభావాలకు మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా వచ్చి ఈ యొక్క పత్తి పంటను చాలా వరకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా వర్షానంతరం మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినట్లయితే ఆకుల చుట్టూ మనకి ఎరుపు రంగులో ఉండి ఈ యొక్క ఫోటోసింథసిస్ జరగక మనకి కాయ ఎదుగుదల ఆశించిన మేరకు ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ అనేటువంటి మందును 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క లోప లక్షణాలను మనం నివారించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 10 చొప్పున పసుపు మరియు నీలిరంగు జిగురు అట్టలు అమర్చుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ, అలాగే తామర పురుగులు, వివిధ రకాలైన రసం పీల్చే పురుగులు మనకి ఈ యొక్క జిగురు అట్టలకు అతుక్కొని మనకు పంట పొలాల మీద వాటి ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే అసిటమిప్రిడ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, లేదా థయోమిథాక్సమ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఫ్లోనికమైడ్ అనేటువంటి మందు 0.3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి సాధ్యమైనంత వరకు మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి ఈ కాయలకు, అంటే ఈ యొక్క కాయకుళ్ళు తెగులు ఆశించినప్పుడు ముందస్తుగా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందు 25 గ్రాములు, అలాగే స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి మందును 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయకుళ్ళు తెగులు నుండి చాలా వరకు రైతాంగం పత్తి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఉధృతి బట్టి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఆశించిన మేరకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే మనకి పత్తి పంటలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు గులాబీ రంగు పురుగు కూడా ఆశించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ గులాబీ రంగు పురుగు నివారణకు ఆ పురుగుకి సంబంధిత లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 చొప్పున మనం అమర్చుకున్నట్లయితే గులాబీ రంగు ఉనికిని మనం గుర్తించవచ్చు. అలాగే తల్లి రెక్కల పురుగులు 3 రోజులు వరుసగా 8 కన్నా ఎక్కువగా మనం గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క లాంబ్డా సైహలోథ్రిన్ అనేటువంటి మందు 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు నుంచి రైతులు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. లాంబ్డా సైహలోథ్రిన్ అనేటువంటి మందును మొత్తం పంట కాలంలో 1 నుంచి 2 సమయాల కన్నా ఎక్కువగా వాడకూడదు. ఎక్కువగా వాడినట్లయితే మనకి ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ యొక్క సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనేటువంటి మందును మనం మితంగా వాడుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.